సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకి ఈరోజు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్స్ ఇక్కడ చూడొచ్చు. రిలయన్స్కు జియో దన్ను, Q2 లాభం 16,563 కోట్లు, ఆదాయం 2.4 లక్షల కోట్లు. కివీస్ సెమీస్కు భారత్ ఇంటికి. T20 వరల్డ్ కప్ నుంచి లీగ్ దశలోనే వెనుదిరిగిన టీమిండియా. ఇక మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. దుర్గా పూజ సందర్భంగా ఘర్షణలు. యూపీలోని బహ్రెయిచ్లో దుర్గామాత విగ్రహం ఊరేగింపు సందర్భంగా ఇరు వర్గాల మధ్య సోమవారం కూడా ఘర్షణలు కొనసాగాయి. ప్రధానితో ఢిల్లీ సీఎం ఆతిషి భేటీ. ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం ఆతిషి భేటీ అయ్యారు. తమకు కేంద్రం సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దికీ హత్యకు పూణేలో కుట్ర. మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికిని కాల్చి చంపడానికి పూణేలో కుట్ర జరిగిందని పోలీసులు వెల్లడించారు. వక్ఫ్పై విపక్షాల వాకౌట్. వక్ఫ్ సవరణ బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ భేటీ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. పత్తి రేటుకు విపత్తు. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్గా చెప్పొచ్చు. మార్కెట్లో పడిపోయిన ధరలు, తక్కువ రేటుకు కొంటున్న వ్యాపారులు, దళారులు. మద్దతు ధర 7,521, కానీ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నది 5,000 నుంచి 7,000 లోపే. పత్తి పంట రాక పెరిగితే ధరలు ఇంకెంత తగ్గిస్తారోనని రైతుల ఆందోళన. రాష్ట్రంలో ఇంకా కొనుగోళ్లు ప్రారంభించని CCI. కేంద్రాల ఏర్పాటు సన్నాహాలే లేని దుస్థితి. సర్కారు స్పందించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారంటున్న నిపుణులు. బంగ్లాదేశ్, పశ్చిమాసియాలలో అశాంతితో ఎగుమతులు తగ్గడము రేట్ల పతనానికి కారణమంటున్న అధికారులు. గుజరాత్లో మాత్రం మద్దతు ధరకు మించి 8,257 రేటుతో కొనుగోళ్లు. భారత్ కెనడా మధ్య నిజ్జర్ నిప్పు. భగ్గుమన్న దౌత్యబంధం. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హై కమిషనర్ పేరు చేర్చిన కెనడా. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్. నిరసనగా 6 కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్. ఈ నెల 19 అర్ధరాత్రిలోగా తమ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశం. కెనడా నుంచి భారత దౌత్య అధికారులను వెనక్కి రప్పిస్తున్నట్లు వెల్లడి. ట్రూడో సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతుందని ధ్వజం. ఈ దుందుడుకు చర్యలకు ధీటుగా ప్రతిస్పందించే హక్కు తమకుందని భారత విదేశాంగ శాఖ స్పష్టీకరణ. ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడాలోని లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం. ఫాక్స్కాన్ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. చిత్రంలో పట్నం మహేందర్ రెడ్డి, జగ్గారెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, జయేష్ రంజన్ తదితరులు ఉన్నారు. ఫాక్స్కాన్ ను మరింత విస్తరించండి. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 4th సిటీలో భాగం కావాలని పిలుపు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఫ్యాక్టరీ సందర్శన. తేలని సన్నాల ఔటర్ను లెక్క. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు. క్వింటాల్ సన్న ధాన్యానికి బియ్యం 67 కిలోలు కాదు 60 కిలోలే అంటూ మిల్లర్ల మెలిక. ఇటీవలి మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఔటర్నుపై మిల్లర్ల అసంతృప్తి. చక్రం తిప్పుతున్న మిల్లర్ల సంఘం నాయకుడు. నవంబర్ నుంచే వాహనాల స్క్రాపింగ్. తుక్కు కేంద్రాల నిర్వహణకు దరఖాస్తు చేసిన 4 సంస్థలు. ఆ తర్వాత ఆసక్తి చూపని ఓ బడా సంస్థ. 3 తనిఖీ పూర్తి చేసిన అధికారులు. వారం 10 రోజుల్లో అనుమతి. అర్థశాస్త్రంలో 3కి నోబెల్. డారెన్ ఎసిమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ ను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం. వ్యవస్థలు, సంస్థల అసమర్థత దేశానికి ఎలా చేటు చేస్తుందన్న అంశంపై పరిశోధనలు. భద్రతా సిబ్బందికి సూచనలు చేస్తున్న నేవీ ఉన్నతాధికారులు. హాజరు కానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, నేవీ అధికారులు. దామగుండం వద్ద కట్టుదిట్టమైన భద్రత. నేవీ రాడార్ కు నేడే భూమి పూజ. దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీ రాడార్ స్టేషన్ కు మంగళవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, నేవీ అధికారులు సోమవారం పరిశీలించారు. దామగుండం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. 3,200 కోట్లతో ప్రాజెక్టు. దేశ రక్షణ చర్యల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పరిధిలోని నేవీలో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఓవైపు మరణ శాసనం, మరోవైపు సుందరీకరణ. VLF రాడార్ స్టేషన్తో మూసీ నది అంతర్ధానం. కేటీఆర్. 10 ఏళ్లు ఒత్తిడి తెచ్చినా మేం నిర్మాణానికి అంగీకరించలేదు. ద్వీపాల్లో ఉండాల్సిన రాడార్ స్టేషన్ తెలంగాణలోనా? ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు? ఈసారి వణికించే చలి. శీతాకాలంలో గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు. భారత వాతావరణ విభాగం ప్రాథమిక అంచనా.
లానినో పరిస్థితులతో చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్. రానున్న 2 రోజులు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు. ప్రస్తుత శీతాకాలంలో చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. డిసెంబర్, జనవరి నెలల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతాయని సూచించింది. లానినో పరిస్థితుల కారణంగా వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను భారత వాతావరణ విభాగం IMD తాజాగా విడుదల చేసింది. పలు జిల్లాలకు వర్ష సూచన. రాష్ట్రంలో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ మధ్య బంగాళాఖాత సమీపంలోని ఏపీ తీర ప్రాంతంలో చక్రవాతపు ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం ఏపీలో అధికంగా ఉన్నప్పటికీ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని సూచించింది. ఇక నెలకు ఒకసారే ఇంటికి మారుతున్న TSSV కానిస్టేబుల్ లీవ్ మాన్యువల్. నవంబర్ 1 నుంచి అమలుకు డిపార్ట్మెంట్ ఆదేశాలు. ఇప్పటి వరకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు. ఇదే కష్టంగా ఉందనుకుంటే మళ్ళీ అమల్లోకి పాత పద్ధతి. మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్న కానిస్టేబుళ్ల భార్యలు. గ్రూప్ 1 హాల్ టికెట్లు రెడీ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి. ఈ నెల 21వ తేదీన ఉదయం వరకు డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్. ఆ రోజు నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ. మధ్యాహ్నం 12:30 నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతి. 1:30 పరీక్ష కేంద్రాల మూసివేత. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించబోమన్న అధికారులు. నల్లగొండ టౌన్ బైపాస్కు 516 కోట్లు మంజూరు. నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు ఉన్న జాతీయ రహదారి 565లో నల్లగొండ టౌన్ కోసం 14 కిలోమీటర్లు పొడవైన 4th లైన్ బైపాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 516 కోట్లు మంజూరు చేసింది. టెస్టులయ్యాకే తుది నివేదిక. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు వరద తగ్గాక వివిధ పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని, ఆ తర్వాతే బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన శాశ్వత చర్యలను సిఫార్సు చేస్తూ తుది నివేదిక అందిస్తామని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSCA స్పష్టం చేసింది. గ్రామీణ రోడ్లకు మహర్దశ. గ్రామీణ రోడ్లకు మంచి రోజులు వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర చేపట్టనున్న కొత్త రోడ్ల నిర్మాణానికి 1377.66 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేడర్ వివాదం మళ్లీ క్యాట్కు. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో తలెత్తిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదం మళ్లీ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్కు చేరింది. కేడర్ కేటాయింపుల మేరకు ఎక్కడి వారక్కడ విధుల్లో చేరాలని కేంద్రం ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ 5 IAS అధికారులు పిటిషన్లు వేశారు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.